హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ 65ని చూపించబోతున్నాను. ముందుగా ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ బియ్యపిండి, హాఫ్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ ఫిష్ 65 చేయడానికి 6 ఫిష్ పీసెస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను బ్యాటర్ కలుపుకుంటున్నాను. మీరు ఎన్ని ఫిష్ పీసెస్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా బ్యాటర్ కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ అండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకుంటున్నామో దాంతోనే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో హాఫ్ క్వాంటిటీ బియ్యపిండి, శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కారం, ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదండి, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకున్న బ్యాటర్లోకి ఒక్కొక్క ఫిష్ పీస్ని డిప్ చేసి రెండు వైపులా కూడా బ్యాటర్ని బాగా పట్టించి ముందుగానే మనం స్టవ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో వేయాలి. ఫిష్ పీసెస్ని వేయగానే అస్సలు కదపకూడదండి. అలా కదిపితే బ్యాటర్ అయినా విడిపోవచ్చు, ఫిష్ పీసెస్ అయినా విడిపోవచ్చు. మీరే గమనించండి, బ్యాటర్ అస్సలు ఫిష్ పీసెస్ నుంచి విడిపోలేదు, చక్కగా ఫిష్ పీసెస్ని పట్టేస్తుంది. రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇవి అస్సలు ఆయిల్ పీల్చవండి, చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇంత మంచి టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.